హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి. మన అనుపత్తిలో శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి వారి శిఖర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందండి. ఫిబ్రవరి 11వ తారీఖున 8:43 ఉదయం మంచండి. ఈ శిఖర ప్రతిష్ట కార్యక్రమంకు అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుచున్నామండి. అందులో పెట్టి నారాయణ మంత్రం చెప్తారు. చేత అంటే గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అంటారు. ఎవడు అస్తమాటు గోవిందా 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 అంటూ ఉంటాడో వాడి పాపం ఎప్పుడు కొమ్మలు ఉంటామంటే ఈ జాతరతో ఎక్కువ మాట్లాడితే గోవిందా అంటూ ఉంటాడు, ఎవరు తెలియదు. కానీ ఎందుకని వాటంటే గోవిందనామం ఎప్పటికప్పుడు పొద్దున్నక గోవింద చెప్పావంటే రాత్రి పాపం కడగబడుతోంది, మధ్యాహ్నం గోవింద అన్నావంటే పొద్దున్న పాపం కడగబడుతోంది కడుగుతోంది. అంటే అది ఏ పూటకు ఆ పూట కడిగేసుకున్న వాడికి గొడవ ఉందండి. అందుకని గోవిందనామం ఎప్పుడు సదాశ్రేయం, ఎప్పుడు గోవింద అని కానీ నారాయణ నామం చెప్పాలంటే అదిగో ఎందుకంటే కూడా నారాయణ మంత్రం చెప్పమంట. అందరూ నమస్కారం చేసుకుని ఓం నమో నారాయణాయ, ఓం అధపురుషోహమై నారాయణ కామయత ప్రజాత్మజేతే నారాయణాత్మానో జాయతే జ్యోతిరాభ పృథివీ విశ్వస్య ధారిణ నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆ జలాన్ని పుణ్యహవాద్రి జలంలో కలపండి. కూడా త్వకు అస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచ గవ్యస్య దహతి అగ్ని ఇవ ఇంధనం. అందరూ కూడా తీర్థం ఇస్తారు. ఆ తీర్థాన్ని పుచ్చుకోండి. యత్వగస్తిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచ గవ్యస్య దహత్యగ్నిరివేంధనం. శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆలయం అనపర్తి గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపం దగ్గర వేయించేసి ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ శిఖర ప్రతిష్టా మహోత్సవం, పరివార శిఖర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజున 10/2/2024 శనివారం, అలాగే రేపు 11వ తారీఖు 2 రోజులు కూడా ద్వయాన్నిక దీక్షగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. మరి ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమంలో మొట్టమొదటి రోజుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పరిషత్తు, పంచగవ్య ప్రార్థన, దీక్షాధారణ, గోపూజ, వాస్తు పురుష క్షేత్రపాలక యోగిని, నవగ్రహ మండప ఆవాహనలు, అలాగే ఆ శిఖరాలకి జలాదివాసం, క్షీరాదివాసం ఈ కార్యక్రమాలు నడుస్తూ మరి సాయంకాలం ముందు మళ్ళీ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, అగ్నిమథనం, అలాగే స్వామివారి యొక్క మూలమంత్ర హోమములు, శిఖరమంత్ర హోమములు, మూర్తి హోమములు,
ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని ధాన్యాదివాసం శయ్యాదివాస కార్యక్రమాలు అలాగే నీరాజన మంత్రపుష్ప దర్బారు సేవా కార్యక్రమాలతో ఈ యొక్క ప్రతిష్టలో మొట్టమొదటి రోజు కార్యక్రమాలు ఉంటాయి. రేపు ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యహవాచనం గర్తన్యాసం రత్నన్యాసం ఇలా ఉదయం చేయవలసినటువంటి కార్యక్రమాలని పూర్తి చేసి ఉదయం 8:43 ఆ యొక్క శిఖర యంత్రాన్ని అలాగే శిఖరాన్ని ప్రతిష్ఠింపజేసి అలాగే ఆలయానికి చుట్టుపక్కల ప్రాకారానికి 4 చప్పున 3 ప్రాకారాలు ఆ 3 ప్రాకారానికి 3, 4, 12 3, 4, 12 శిఖరాలు ఉపశిఖరాలుగా పెడుతూ ప్రధాన శిఖరాన్ని ఒకటి పెట్టి మొత్తం 13 శిఖరాలతో ఈ యొక్క గొప్పదైనటువంటి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ శిఖర ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. చాలా గొప్పదైన విశేషం. ఎక్కడో పెద్ద పెద్ద గుళ్ళకే శివాలయాలు విష్ణాలయాలకే ఇన్ని శిఖరాలు ఉండవు. కానీ కేవలం ఒక సామాన్యమైనటువంటి ఈ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి చూస్తే 13 శిఖరాలు. ఎంత గొప్ప విశేషం అండి. అంచేత సామాన్యం అనుకోకర్లేదు. అంచేత సామాన్యంలో కూడా గొప్పదైనటువంటిది. రేపు పొద్దున్న ఎవరైనా దర్శింపజేస్తే 13 శిఖరాలు కనబడుతూ ఉంటాయి ఆలయం పైన. ఎంత గొప్ప దర్శనం గొప్పతనం చెబుతూ శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటారు. శ్రీశైల మహత్యంలో చెప్పాడు. అంచేత దూర్చటి అటువంటి శ్రీశైల మహత్యాన్ని చెబుతూ శ్రీశైలం యొక్క శిఖరాన్ని చూస్తూ శ్రీశైల శిఖరాన్ని చూస్తే చాలు పునర్జన్మ ఉండదు అన్నాడు. మరి అలాంటి శిఖరానికి అంత గొప్పదైనటువంటి ప్రావీణ్యం ఇచ్చారండి. మామూలు కాదు. గొప్ప శిఖరం అంటే తల. మనిషికి ఎన్నున్నా ఈ శిరస్సు అనేటువంటిది లేదనుకోండి, దానికి ప్రాణం లేనట్టు, దానికి అందం లేనట్టు. అలా ఆలయానికి ఏది శిరస్సు అంటే శిఖరం అని చెప్పింది ఆగమశాస్త్రం. అందుకనే శిఖరం లేని ఆలయం కూడా జీవం పుట్టుపడదు అని. అలాంటి శిఖరాన్ని ఇప్పుడు ఉదయం ప్రతిష్ఠింపజేస్తున్నారు యామనంది భర్త మహాశయులు కూడా. మరి ఈ వీడియో ద్వారా అందరూ తెలుసుకుని ఈ ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొని రేపు ఉదయం ప్రతిష్టానంతరం గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అంచేత స్వామి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం చేస్తూ ఉన్నాం. సర్వేజన సుఖినో భవంతు.